రామదాస్ గారు అండ్ తుషార. మీ గురించి చాలా విన్నాము, చాలా పాటలు పాడారు. అంటే తను సినిమాల్లో పాడడము, ఇప్పుడు బ్యాండ్ స్టార్ట్ చేసింది. మీరేమో మీ నాన్నగారు లలిత సహస్రనామాల మీద ఒక బుక్ రాశారు కదా, పాటలు అన్ని పాటలు ఒక్కొక్క నామం మీద ఒక్కొక్క సాంగ్. అంటే ఆ సాంగ్ ఒక్కొక్క రాగంతో స్టార్ట్ అయింది. సో ఆ పాటలన్నీ వెలుగులోకి తీసుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు మనం ఈరోజు మంచి మంచి పాటలు పాడుకుందాం. అంటే సింగర్స్ అనగానే అందరికీ పాటలే గుర్తొస్తాయి, కానీ మనం కొన్ని మాటలు కూడా మాట్లాడుకుందాం. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంది, కానీ అది మాట్లాడుకునే ముందు ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. డెఫినెట్లీ. రామదాస్ గారు ఒక పాట పాడతారు, తర్వాత తుషార ఒక పాట పాడుతుంది, లేకపోతే మీరిద్దరు కలిసి ఒక పాట పాడితే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద ఓల్డర్స్. శివ శివ శివయన్న రాధా అనే పాట ఇది. అద్భుతమైన పాట. శివ 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 అనరాధా, శివనామము చేదా, శివ పాదము మీద నీ శిరసునుంచరాదా, భవసాగర మీద దుర్భర వేదన లేదా, శివ 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 అనరాధా, శివనామము చేదా, శివ పాదము మీద నీ శిరసునుంచరాదా, భవసాగర మీద దుర్భర వేదన ఏదా, శివ 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 అనరాధా, శివనామము చేదా, కరుణాళుడు కాడా ప్రభు చరణధూళి పడరాదా, కరుణాళుడు కాడా ప్రభు చరణధూళి పడరాదా, హర 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 అంటే మన కరువు తీరిపోదా, హర 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 అంటే మన కరువు తీరిపోదా, శివ 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 అనరాధా, శివనామము చేదా, కరిపురుగు పాము బోయ మురళిడగా వినలేదా, కైలాసము దిగి వచ్చి కైవల్యము ఇడలేదా, మదనాంతకు మీద నీ మనసెన్నడు పోదా, మమకారపు తెర స్వామిని మనసారా కననీదా, శివ 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 అనరాధా, శివనామము చేదా, శివ పాదము మీద నీ శిరసునుంచరాదా, భవసాగర మీద దుర్భర వేదన లేదా, శివ 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 అనరాధా, శివనామము చేదా. చాలా అద్భుతంగా ఉందండి. ఫస్ట్ అంటే మన ఇంటర్వ్యూలో మీ పాటతో అట్లా స్టార్ట్ అయింది. చాలా బాగుంది. తుషార, అంటే నువ్వు ఏం పాడబోతున్నావు ఏంటి? నేను సదా మదిన్ అని త్యాగరాజ్ వారి కీర్తన ఒకటి పాడతాను. ఓకే. సదా మదిందలతు కదర, సదా మదిందలతు కదర, ముదాస్పద నగజాధిపతే, సదా మదిందలతు కదర, ముదాస్పద నగజాధిపతే, సదా మదిందలతు కదర, ముదాస్పద నగజాధిపతే, సదా మదిందలతు కదర.
సదాశివ సదాశివానంద స్వరూప సదాశివానంద స్వరూప సదయ మోద హృదయ పద సరోజములనే సదాశివానంద స్వరూప సదయ మోద హృదయ పద సరోజములనే సదా మదిన్ దళతు కదర दिगंबरांधक दैत्यहर दिगीससन्नुत गंगाधरा दिगंबरांधक दैत्यहर दिगीससन्नुत गंगाधरा मृगांग शेखर नटन चतुरा मृगांग शेखर नटन चतुरा मनुभसमयमिदिरा त्यागराज विनुता मृगांग शेखर नटन चतुरा मनुभसमयमिदिरा त्यागराज विनुता सदा मदिन् दलतु कदरा मुदास्पद नगजाधिपते सदा मदिन् दलतु कदरा सदा मदिन् दलतु कदरा सदा मदिन् दलतु कदरा అద్భుతం. ఇప్పుడు అంటే పాటలు పాడడం అంటే తాతగారి నుంచి వచ్చిందా, లేకపోతే అంటే నీకు స్పెషల్గా ఇంట్రెస్ట్ కలిగిందా పాడాలి అని? అంటే ఇంట్రెస్ట్ అంటే నాకు తెలిసి అది ఇంట్లో ఆ ఎన్వైర్న్మెంట్ నుంచే స్టార్ట్ అయింది. ఓకే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ముత్తాత గారు తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన లలితా సహస్రనామాల్లో ఒక్కో నామానికి ఒక్కొక్క కీర్తనను రాశారు. అవును. సో అలా 1000 నామాలకి 1000 కీర్తనలు అని దాని మీద రాయడం జరిగింది. ఎస్. అండ్ దాని మీద అమ్మవారి మీద, నరసింహస్వామి మీద, రాముడి మీద, కృష్ణుడి మీద, అలా అందరి దేవుళ్ళ మీద ఎన్నో పాటలు రాశారు. సో నాకు చిన్నప్పటి నుంచి తాత ఆ పాటలు పాడేవాళ్ళు ఇంట్లో. సో చిన్నప్పటి నుంచి ఆ పాటలు వినడం బాగా ఎక్కువ. అండ్ వాటితో పాటు ఆ రాగాలు, వాటి డిస్కషన్స్ బాగా అయ్యేవి. అండ్ నా చిన్నప్పుడే ఆ ముత్తాత గారి సాంగ్స్వి CDs రిలీజ్ చేశారు. సో ముత్తాత గారు ఇంట్లో ఉన్నప్పుడు ఆ CDs ఇంట్లో బాగా ప్లే చేసేవాళ్ళు, అవి వినడము. అండ్ తాత కచేరీలకు వెళ్ళడము. సో అలా తెలియకుండానే ఇంట్లో బాగా మ్యూజికల్ ఎన్వైర్న్మెంట్ బాగుండేది. సో నాకు తెలిసి ఆటోమేటిక్ అలానే ఇంట్రెస్ట్ కూడా స్టార్ట్ అయింది. యా. అండ్ అవి విని విని ఇంట్లో సరదాగా నేను కూడా ఎప్పుడన్నా అలా సడన్గా పాడితే యునో ఆ అప్రిసియేషన్ ఉండేది. చిన్నప్పుడు ఆ అటెన్షన్ కోసం చిన్న చిన్నగా పాటలు పాడి నేర్చుకునేదాన్ని. ఎగ్జాక్ట్లీ. అండ్ అలానే తాత వాళ్ళు అప్పుడే విని ఇది పాడుతోంది బాగా అనేసి దే స్టార్టెడ్ టు ట్రైన్ మీ. అంటే ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అంటే క్లాసికల్ మ్యూజిక్? క్లాసికల్ నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసింది ఐ థింక్ సిన్స్ ఐ వాజ్ లైక్ 6 years old. ఓకే. యా. బట్ ఆ ముందే నేను ఈ పాటలు నేను ప్రోగ్రామ్స్ లో కూడా పాడాను. సో అలా ఇలానే తాత మనవరాళ్ళు అలా ఆ కాంబినేషన్ లో అలానే పాడాము. సో కానీ చిన్నప్పుడు మెయిన్ గా ప్రోగ్రామ్స్ అన్ని తాతతోనే. తాతకు కూడా ఒక శిష్య బృందం ఉండేవాళ్ళు. సో వాళ్ళతో పాటు నాదని రాజనంలో అలాంటి చోట్ల కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చాం. కానీ నేను ప్రొఫెషనల్గా ట్రైన్ అవ్వడం స్టార్ట్ చేసింది ఐ థింక్ సిన్స్ ఐ వాజ్ 6 years old. అంటే క్లాసికల్ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నావు? తాతగారి దగ్గర లేకపోతే? బిగినింగ్ తాతతోనే, బేసిక్స్ తాతతోనే. తర్వాత వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర కొన్నేళ్ళు నేర్చుకున్నాను. తర్వాత నాగరాజ్ ప్రసాద్ గారి దగ్గర కొన్నేళ్ళు, ఆయన దగ్గర సర్టిఫికేట్ చేశాను. తర్వాత కొమండూరి శేషాద్రి గారి దగ్గర డిప్లొమా చేశాను. అండ్ కరెంట్లీ రమాప్రభ గారి దగ్గర నేర్చుకున్నాను. అండ్ ఐఎమ్ పర్సూయింగ్ మై MA ఇన్ కర్ణాటిక్ వోకల్. ఓకే అండి. ఇందాక తను చెప్పింది అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసే తను నేర్చుకోవడం జరిగింది. తర్వాత క్లాసికల్ మ్యూజిక్ 6 years నుంచి నేర్చుకుంది. అంటే తను పాడుతున్నప్పుడు మీరేమనుకున్నారు? అంటే తనని సింగర్ చేయాలి, అంటే సింగర్ అవ్వాలి తను మంచిగా, లేకపోతే క్లాసికల్ బాగా నేర్పించాలి, ఏమనుకున్నారు మీరు ఫస్ట్? తను
అంటే బేసికలీ మా ఫ్యామిలీ మొత్తం మ్యూజికల్ ఫ్యామిలీ. అంటే మా ఫాదరు హీ వాజ్ బిఏ మ్యూజిక్ అండ్ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్. మా పెద్దన్నయ్య హీ ఈజ్ డాక్టరేట్ ఇన్ మ్యూజిక్. నేనంతా మాత్రం మా అన్నయ్య గారి కచేరీలు, మా నాన్నగారి పాటలు వింటూ వింటూ నేర్చుకున్నాను. నాకు పెద్ద సంగీతం బ్యాక్గ్రౌండ్ అంటూ లేదు, బట్ ఐఎమ్ గుడ్ లిసనర్ అండ్ కొంచెం పాడగలిగే శక్తి ఉందన్నమాట. అలా నేర్చుకుని పాడుతూ ఉంటే జనాలకి కొంచెం నచ్చి అవి ఇంకా అలవాటుగా అయిపోయింది అనమాట. దాంట్లో కొంతమంది నేర్చుకున్నామని వస్తే వాళ్ళకి కూడా నేర్పడం మొదలుపెట్టాను అనమాట. దాంతో పాటే తుషార్ కూడా నేర్చుకుంది, వాళ్ళతో పాటే ప్రోగ్రామ్స్లోకి జాయిన్ అయ్యి మేమందరం కలిసి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేవాళ్ళం అనమాట. అలా తుషార్ సంగీతం ఇంట్రెస్ట్ ఉందని తెలిసి ఇంకా దాన్ని మ్యూజిక్ డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మేము ఆలోచన చేసాం అన్నమాట. అంటే త్యాగరాయ కీర్తనలు నేర్పించేవారు ఏంటి? అలా లైట్ కాదు, మ్యూజిక్ సాంగ్స్. నేను ఎక్కువగా కూడా మా నాన్నగారు రాసిన కీర్తనలనే ప్రచారం చేద్దామని చెప్పేసి తీసుకొచ్చేసి అవి పాడుతూ ఉంటేనే తను విని నేర్చుకుని పాడేది మాతో పాటు. చాలా చక్కగా. అంటే తను ఫస్ట్ అంటే తను ఎక్కువగా ఏం పాడేది అంటే చిన్నప్పుడు మీరు నేర్పించిన సాంగ్ తనకి ఫస్ట్? తనకి సినిమా పాటలు అంటే కూడా చాలా ఇష్టం. వింటూ ఉంటే పాడేసేది, చాలా గ్రాస్పింగ్ చాలా ఫాస్ట్గా ఉండేది. సో సినిమా పాటలు కానీ ఈ భక్తి పాటలు కానీ ఏమైనా సరే నేర్చుకునేది, పాడేసేది అనమాట. అంటే నువ్వు ఫస్ట్ పాడిన పాట తుషారా, అంటే సినిమా సాంగ్ అయినా కావచ్చు ఏదైనా, అంటే ఫస్ట్ నువ్వు నేను ఈ పాట పాడాను తర్వాత తను చాలా బాగా పాడుతుంది అని మీ తాతగారికి అనిపించిన సాంగ్ ఇది? యాక్చువల్లీ ముత్తాత గారి పాటే నాకు గుర్తున్నంత వరకు. ర్యాండమ్గా ఒక రోజు అందరం పడుకున్నాం. చిన్నప్పుడు నేను తాత బామ్మతో పడుకునేదాన్ని. సో అలా పడుకున్నాము, ఒక కచేరీ నుంచి వచ్చాం. దిస్ ఇస్ వన్ వేగ్ మెమరీ అంతే. సో తాత హమ్ చేస్తున్నాడు, తాత హమ్ చేయడం ఆపంగానే ఐ కంటిన్యూడ్ సింగింగ్ దట్ లైన్. అండ్ మా బామ్మ షేస్ లైక్, అరే ఇది పాడేస్తుంది, ఈ పాట దీనికి వచ్చేసింది ఏంటి అని. సో ఐ జస్ట్ సింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ దట్ సాంగ్. సుందరి కృపగనుమా త్రిపుర సుందరి కృపగనుమా బాలా త్రిపుర సుందరి కృపగనుమా మనమా సుందరతర సద్భక్తిని మనుమా సుందరి కృపగనుమా మనమా సుందరతర సద్భక్తిని మనుమా సుందరి కృపగనుమా మనమా అందచందముల రాణి పురాణి అందచందముల రాణి పురాణి అందచందముల రాణి పురాణి వసుందరవర హంసధ్వని రాగిణి సుందరి కృపగనుమా మనమా సుందరతర సద్భక్తిని మనుమా సుందరి కృపగనుమా మనమా. సో దిస్ వాజ్ ద సాంగ్. అది తాతగారు పాడుతుంటే మధ్యలో ఏదో లైన్ మిస్ అయ్యారా? అప్పుడు నువ్వు పాడు? మిస్ అవ్వలేదు, అంటే పడుకుంటున్నాము అండ్ హీ వాజ్ ర్యాండమ్లీ హమ్మింగ్ అంతే. సో నేను కంటిన్యూ చేశాను అది పాడడము. అండ్ దట్ వాజ్ వెన్ దే వర్ లైక్, ఓ ఇది పాడుతుంది ఈ పాట అనేసి, పాడు పాడు కూర్చో స్టార్టింగ్ నుంచి పాడు అనేసి చెప్పారు. సో దిస్ ఇస్ వన్ సాంగ్ దట్ ఐ రిమెంబర్. ఫస్ట్ లో నేను అంటే ముత్తాత గారి పాట ఈ సాంగ్ పాడిన తర్వాత తనకి మ్యూజిక్ నేర్పిద్దాం, ఇంకా తను కూడా మంచిగా పాడుతుంది అంటే. దట్ వాజ్ వన్ టైమ్ వెన్ దే నోటిస్డ్. చాలా అంటే సడన్ రియాక్షన్ కాబట్టి నాకు గుర్తుంది. సో దే వర్ లైక్, అరే ఇది పాడుతుంది మొత్తం స్టార్టింగ్ నుంచి పాడొకసారి అనేసి హీ స్టార్ట్ టు కరెక్ట్ మీ. ఎక్కడ తప్పు పాడితే నా లిరిక్స్ తప్పు పోయినా హీ స్టార్ట్ కరెక్టింగ్ మీ. ఐ వాజ్ అ వెరీ స్మాల్ కిడ్ ఆ టైంలో.